శిలువ మరణం గురించి, తన కుమారుని ఈ లోకంలోనికి పంపించడానికి ఎప్పుడు ఆలోచన చేశాడు, ఆ ప్రణాళిక ఏ విధంగా ఉంది అన్న సంగతులు ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి ధ్యానం చేస్తాం. కాండము 3వ అధ్యాయంలో మనం ఒక సంఘటన చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సకల సృష్టిని చేసినట్లుగా మనం చూస్తాం. సృష్టి యావత్తు మంచిదై ఉన్నట్లుగా దేవుడు చూశాడని మనం చూస్తాం. దేవుడు తర్వాత ఆదాము అవ్వలను తయారు చేసినాక అది చాలా మంచిదిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. చాలా చక్కని సృష్టిని, సంపూర్ణమైన సృష్టిని దేవుడు చేశాడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ద క్రియేషన్ ఇన్ అ కంప్లీట్ వే. ఒక సంపూర్ణ రీతిలో దేవుడు సృష్టిని చేశాడు. హల్లెలూయా. దేవుడు చేసిన సృష్టిలో లోపమేది కూడా లేదు. అయితే దేవుడు సృష్టిని చేసిన తర్వాత సృష్టిని చూసి, ఆదాము అవ్వను చూసి, దేవునికి ఆదాము అవ్వకి మధ్యలో ఉన్న సంబంధాన్ని చూసి ఈర్షపడి అసూయపడిన వాడు మాత్రం ఒకడున్నాడు. వాని పేరే సాతాను. దేవుని బిడ్డలారా, సాతాను అప్పటికే భూలోకంలోనికి త్రోసివేయబడ్డాడు. బైబిల్ గ్రంథం అంటుంది, నేను ఆకాశమునకు మండలమునకు ఎక్కిపోదును, నేను సభాపర్వతం మీద కూర్చుందును, నేను దేవుని మేఘముల మీద ఎక్కి కూర్చుంటాను, సర్వోన్నతుని సింహాసనంతో నా సింహాసనాన్ని సాటిగా చేసుకుంటానని వాడు తన మనసులో అనుకొని గర్వించగానే దేవుడంట వాడిని భూలోకంలోనికి తోసేశాడని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. అయితే అప్పటికి భూమి మీద సాతానుడు ఉండడం మనం చూస్తాం. సాతానుడు ఎప్పుడు ఈ సృష్టిని పాడు చేద్దామా, ఎప్పుడు మానవుణ్ణి పాడు చేద్దామా అని సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక సంగతి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు సృష్టిని చేసిన తర్వాత సృష్టి యావత్తు మీద, అంటే సృష్టిలో ఉన్న సమస్తం మీద, జంతువుల మీద, పశువుల మీద, మొక్కల మీద, ఆహారం మీద, సృష్టిలో ఉన్న సకల జీవుల మీద అధికారాన్ని దేవుడు ఆదాము అవ్వల చేతిలో పెట్టాడు. అంటే నేను ఎలా అధికారం కలిగి ఉన్నానో మీరు కూడా అలాగే అధికారం కలిగి ఉన్నారని దేవుడు తన అధికారాన్ని, తన ఓనర్షిప్ ని, తన రూలర్షిప్ ని మానవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే నేను ఎలా సర్వ సృష్టిని ఏలుబడి చేసే దేవుడినై ఉన్నానో మీరు కూడా భూమిని పరిపాలించే రాజు రాణి ఎవరు అంటే మీరే అని దేవుడు ఏలుబడి చేసే అధికారాన్ని ఆదాము చేతిలో, అవ్వ చేతిలో పెట్టాడు. అధికారం మొదటి నుంచి కోరుకుంటుంది ఎవరు అంటే సాతాను. హల్లెలూయా. భూమిని పరిపాలించాలి అని కోరుకుంటున్న వాడు ఎవడంటే సాతానుడు. కానీ అధికారం ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? తీసుకెళ్లి ఆదామవ్వ చేతిలో పెట్టాడు. ఆదామవ్వ చేతిలో పెట్టిన ఈ అధికారాన్ని ఎలా సంపాదించాలా అని సాతానుడు మొదటి నుంచి ఆలోచిస్తూనే వచ్చాడు. హౌ కెన్ ఐ బికమ్ అ ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్? హౌ కెన్ ఐ బికమ్ అ రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోకాన్ని ఏలుబడి చేసే వ్యక్తిగా నేను ఎలా మారగలను? అంటే మానవుని స్థానంలో ఏలుబడి చేసే ఒక రూలర్ గా నేను ఎలా ఉండగలనని సాతానుడు ఆలోచించాడు. ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్దామా? అయితే ఈలోపు దేవుడు ఏదెను వనం తయారు చేసి ఏదెను వనంలో ఆదామవ్వని ఉంచినట్టు మనం చూస్తాం. ఆదామవ్వని ఏదెను వనంలో ఉంచితే ఏదెను వనంలో అనేక వృక్ష ఫలాలు ఉన్న చెట్లని మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఏదెను వనం అంటే మన ఇంటి పెరట్లో ఉన్న తోట అంత కాదు. మరలా జ్ఞాపకం చేసిన ఏదెను వనం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే 4 నదులు ప్రవహిస్తున్నాయంటండి దాంట్లోంచి. దేవునికి స్తోత్రం. ఆ నదుల్ని ఈ రోజుల్లో ఏమని పిలుస్తున్నారంటే సముద్రాలని పిలుస్తున్నారు. అంటే సముద్రం అంత పెద్ద పెద్ద నదులు ప్రవహిస్తున్న దేంట్లోంచి అంటే ఏదెను వనంలోంచి ప్రవహిస్తూ వస్తున్నాయంట. 4 శాఖలుగా ఏదెను వనం నుంచి నదులు ప్రవహిస్తూ వచ్చాయి. అంటే అంత పెద్ద వనము ఏదెను వనం. ఈ వనం అంతటినీ చూసుకోవడానికి, కాయడానికి, దాన్ని సేద్యపరచుకోవడానికి, భూమిని ఏలుబడి చేయడానికి దేవుడు మానవుణ్ణి ఉంచి మానవునికి తన జ్ఞానాన్నిచ్చి, తన సన్నిధినిచ్చి దేవుడు ఏదైనా వనంలో ఉంచాడు. దేవుడు మానవుడు రోజు సాయంత్రం పూట ఏం చేసేవారు అంటే
దేవుడు దిగివచ్చి ఆదాము అవ్వతో మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్పండి. రోజు వచ్చి ఆదాము అవ్వతో మాట్లాడేవాడు. ప్రతిరోజు వచ్చి మాట్లాడేవాడు. ప్రతి దినం వచ్చి మాట్లాడేవాడు. దేవునికి బోరు కొట్టలేదు, ఆదాము అవ్వకు కూడా బోరు కొట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలాసార్లు ప్రతిరోజు ప్రార్థన చేస్తే బోరు కొడుతుంది, ప్రతిరోజు బైబిల్ చదివితే బోరు కొడుతుంది. ప్రతిరోజు దేవుడు 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 ప్రతిరోజు ప్రార్థనలు పెట్టాం అనుకోండి, చాలా మంది ఏమంటారు, ప్రతిరోజు నాయిక ప్రార్థనలు, ప్రతిరోజు చర్చేనా అని అనిపిస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆదామవ్వతో మాట్లాడడానికి దేవుడు ప్రతిరోజు వచ్చేవాడు, ఆదామవ్వ రోజు దేవునితో మాట్లాడేవారు. ఇటువంటి ప్రత్యేకమైన సంబంధం వారి జీవితాల్లో ఉండింది. దేవునికి స్తోత్రం. అనుదినం దేవునితో జీవించే జీవితాన్ని వారు జీవించారు. అయితే ఆ జీవితాన్ని, ఆ సంబంధాన్ని తెగగొట్టడానికి, దాన్ని త్రుంచివేయడానికి, వారికున్న అధికారాన్ని సంపాదించడానికి సాతానుడు ప్రణాళిక వేశాడు. అది మనం ఏదైనా వనంలో మనం చూస్తాం. ఏదైనా వనంలో ఉన్న అన్ని చెట్లలోని 2 ముఖ్యమైన చెట్లు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలండి? 2 ముఖ్యమైన చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు పేరు జీవ వృక్షం. ఒక చెట్టు పేరు ట్రీ ఆఫ్ లైఫ్. జీవ వృక్షం అంటే దాని అర్థం ఏంటి? దాని ఫలాలు తింటే ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఆ పేరే, చెట్టు పేరే జీవ వృక్షం. జీవ వృక్షం యొక్క ఫలాలు ఎవరైనా తింటే ఏమొస్తుంది చెప్పండి? జీవం వస్తుంది. నిజానికి ఆ చెట్టు ఫలాలు తిన్నవారు నిరంతరం బ్రతుకుతారంట. దే విల్ నాట్ డై. వాళ్ళు చనిపోరంట, వారికి మరణం అన్నది రాదు. అటువంటి ఒక ప్రత్యేకమైన చెట్టుని దేవుడు ఏదైనా తోటలో ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపం చేసినాక ఈ జీవవృక్షమే గాని, ఏదైనా తోటే గాని, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలాలే గాని, ఇవన్నీ ఎగిరిపోయినాయి. దేవునికి స్తోత్రం. వీటిలోకి యాక్సెస్ లేకుండా దేవుడు చేశాడు. అంతేకాదు వాటిలోకి ఎవరు వెళ్ళలేకుండా దేవుడు చేశాడు. అది ఎక్కడుందో కూడా ఇప్పుడు తెలియదు. ఒకవేళ గాని ఉంటే ఈ రోజు జీవవృక్షం భూలోకంలో ఎక్కడో ఉందనుకుందాం. వినండి జాగ్రత్తగా. భూలోకంలో ఎక్కడో ఉందనుకుందాం. అందరూ యెరూషలేము యాత్రలకు వెళ్తున్నట్టు యెరూషలేం మానేసి జీవవృక్షం దగ్గరికి వెళ్తుండేవారు. అవునా కాదండి? యెరూషలేం యాత్రలు ఎందుకు? యెరూషలేం కాదు, పోదాం, అక్కడికి పోదాం, జీవవృక్షం ఎక్కడున్నదో అక్కడికి పోదామని ఇక ట్రావెల్ ఏజెన్సీస్, టూరిస్టులు ఈ పెద్ద పెద్ద ప్లాన్లు చేసి, ప్యాకేజీలు వేసి ప్రతి వారానికి జనాల్ని పంపిస్తుండేవారు. కారణం ఏంటి? అక్కడ ఏం దొరుకుతుంది? జీవవృక్ష ఫలాలు దొరుకుతాయి. ఆ ఫలాలు తిన్నవారు నిరంతరము జీవిస్తారు, నిరంతరము బ్రతుకుతారు, నిరంతరం జీవిస్తారు. అబ్బా, అట్లాంటిది ఉంటే ఎంత బాగుందో అని అనిపిస్తుంది ఈరోజు. దేవునికి స్తోత్రం. నిరంతరం జీవించవచ్చు కదా, చావే రాదు కదా, మరణమే రాదు కదా. ఆ సంగతి తెలిసే దేవుడు దాన్ని తీసేసాడు. దేవునికి స్తోత్రం. చూడండి, జీవవృక్షం అనేది ఒకటి పెట్టాడు. అంతేకాదు అదే తోటలో ఇంకొక వృక్షాన్ని పెట్టాడు దేవుడు. ఏ వృక్షం పెట్టాడు? మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం. అంటే దాని ఫలాలు తింటే ఏమొస్తుంది చెప్పండి? తెలివి వస్తుంది. ఏం తెలివి? మంచి చెడు. అంతకు ముందు మానవునికున్న జ్ఞానం ఏంటంటే మంచి తెలుసుకునే జ్ఞానమే ఉంది, దేవుని జ్ఞానమే మానవుల్లో ఉంది. కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం తిన్నాక ఇటు మంచి జ్ఞానం వస్తుంది, అటు చెడ్డ జ్ఞానం కూడా వస్తుంది. ఎక్కువ మటుకు చెడ్డ జ్ఞానమే ఎక్కువ వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మాత్రం ఒక కండిషన్ పెట్టాడు. నీవు ఈ తోట వృక్షంలో దేన్నైనా ఫలాలను తినొచ్చు, కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రము తినకూడదు అని దేవుడు చెప్పాడు. దాన్ని మాత్రం తినకూడదు. దాన్ని దినమున మీరు నిశ్చయంగా చనిపోతారు అన్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. దాన్ని ఆదాము అవ్వ తిన్నారా లేదండి? తిన్నారు. చనిపోయారా? వెంటనే చనిపోలేదు. అంటే ఏ చావు గురించి మాట్లాడాడు దేవుడు అంటే, దేవునికి వారికి మధ్యలో ఉన్న సంబంధం అనే జీవంలోంచి వారు తెగిపోతారు. They will be cut off from the relationship that they have with God. దేవునితో ఉన్న ఆ అద్వితీయమైన సంబంధం నుంచి వారు వేరు చేయబడ్డమే మరణం, చావు. కాబట్టి మీరు చనిపోతారు, నిశ్చయంగా మీరు మరణిస్తారు, నిశ్చయంగా మీరు చనిపోతారంటే అర్థం ఏంటంటే ఆ రోజు మీకు నాకు ఎటువంటి సంబంధం లేకుండా
అయిపోతుంది అని చెప్పి దేవుడు వారితో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఆ మాట వారితో చెప్పాడన్న సంగతి ఎవరికి తెలుసు చెప్పండి? సాతానికి తెలుసు. సాతాను ఇప్పుడు బాగా ప్లాన్ చేసుకొని వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడైన యెహోవా సృజించిన జంతువులన్నిట్లోనూ సర్పము యుక్తి గలదై ఉండెను. అంటే అక్కడ సాతానుడు ఎవరిలోకి దూరాడు చెప్పండి? ఫస్ట్ సర్పంలోనికి దూరాడు. సర్పం అనే జంతువులోనికి సాతానుడు దూరాడు. ఏమంటే పాము సైతాన్ కాదు, పాములోనికి సైతాన్ దూరాడు. వింటున్నారండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాము సైతాన్ కాదు, పాము కూడా దేవుడు సృష్టించిన జంతువుల్లో ఒక జంతువు. అయితే అది చాలా యుక్తి కలిగింది కాబట్టి దాంట్లోనికే సైతాన్ దూరినాక ఆ సర్పం వచ్చి అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సాతానుడు అవ్వతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. మనకి చాలా సార్లు ఇది వినుంటాం. మనం చాలా జాగ్రత్తగా గమనించండి. అవ్వతో మాట్లాడుతున్నప్పుడు దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న ఈ చెట్లన్నిట్లో దేన్నైనా తినకూడదని మీతో చెప్పాడా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే అబ్బే లేదే, అన్ని తినొచ్చని చెప్పాడు, కానీ తోటలో ఉన్న ఈ చెట్టు ఫలమును మాత్రం తినకూడదని చెప్పి దేవుడు చెప్పాడని అన్నదవ్వ. దీన్ని తినకూడదు, దీన్ని ముట్టకూడదు అని దేవుడు మాత్రం చెప్పాడు. దాన్ని తినొద్దన్నాడు, దాన్ని ముట్టొద్దన్నాడు అని చెప్పి అవ్వ చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఏ రోజైతే తింటామో, ఏ రోజైతే దాన్ని ముట్టుకుంటామో ఆ రోజే చచ్చిపోతాం అన్న సంగతి అవ్వకు తెలుసు, ఆదాముకు తెలుసు. కానీ సాతానుడు ఏమన్నాడంటే, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. నిజానికి అది తింటే మీరు ఎలాగుంటారో తెలుసా? దేవతల్లాగుంటారు. మీ కళ్ళు తెరవబడతాయి, మీ గొప్ప జ్ఞానం వస్తుంది, దేవతలుగా మారిపోతారు మీరు. అంటే నిజానికి వారు దేవతల కంటే గొప్పవారుగా ఉన్నారు. అప్పటికి దేవుని మహిమ ఆదాం మీద అవ్వ మీద దేవుని మహిమ ఉంది. వాళ్ళు మనలాగా బట్టలు వేసుకోలేదండి, దేవునికి స్తోత్రం. కానీ దేవుని మహిమ అనే వస్త్రం వారి మీద ఉంది. దేవుడు తన మహిమతో వారిని కప్పాడు. దేవుని మహిమను ధరించుకున్న వ్యక్తులు వారిద్దరు. అటువంటి వారిద్దరూ గుర్తించలేకపోయారు, మనం నిజంగా దేవుడు తయారు చేసిన వ్యక్తులం కదా, దేవుని యొక్క మహిమ మనం మోస్తున్నాం కదా, ఆయన స్వరూపంలో మనం ఉన్నాం కదా, మనకెందుకు ఈ ఫలం అని చెప్పి వారు అనుకోలే. అవ్వ దాన్ని చూడగానే ఆమె శోధించబడ్డది, దాన్ని తీసుకుంది, తిన్నది, కొన్ని ఆదాముకి ఇచ్చింది. ఇవ్వగానే ఆదాము కూడా తిన్నాడు. తినగానే ఎవరు వచ్చారండి అక్కడికి? దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్పండి. పాపంలో మానవుడు ఈ విధంగా పడ్డాడు. ఈ విధంగా శోధన ద్వారా మానవుడు పాపంలో పడ్డాడు. సిలువ ఎందుకు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాలి, ఎందుకు సిలువ మీద మరణించాలి అంటే మానవుడు చేసిన పాపమును బట్టే. దేవుని వాక్యం అంటుంది, పాపము ఒక్క మానవుని ద్వారానే ఈ లోకములో అందరికీ సంప్రాప్తమాయను అని రాస్తుంది. బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ సిన్ ఎవ్రీబడి హ్యాస్ బికమ్ సిన్నర్స్. ఒక్క వ్యక్తి పాపం చేయడం వల్ల లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి పాపి అయిపోయాడు. అందుకే దేవుని వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించిన, పుట్టిన నాటి నుండి నేను పాపిగా ఉన్నానంటున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే మానవులు ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపులుగా మారడానికి కారణం అక్కడ ఆదామవ్వలు చేసిన పాపమే. ఆ పాపాన్ని తొలగించాలంటే రక్తం చిందించబడాలి. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చి శిలువ మరణాన్ని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మానవుడు ఈ విధంగా పడిపోతాడని దేవునికి తెలీదా? మానవుడు పాపం చేస్తాడని దేవునికి తెలీదా? ఏమండి, మానవుడు పడిపోతాడు అన్న సంగతి దేవునికి తెలీదా? దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆయనకి జరగకముందే ఆయనకి తెలుసు. మానవుడు పాపం చేయగానే, అయ్యో ఇప్పుడు ఆదామవ్వ పాపం చేసేశారు, ఇప్పుడు నా మాటకు అవిధేయత చూపించారు, ఇప్పుడు వీరి విషయంలో నేను ఏం చేయాలి అని దేవుడు తడువుకోలేదు. దేవుని దగ్గర ఆల్రెడీ విమోచన ప్రణాళిక ఉంది. వారు పాపం చేస్తారని తెలుసు, వారు పడిపోతారని తెలుసు, వారు పతనం అవుతారని తెలుసు. అందుకొరకే దేవుడు జగత్తు పునాది వేయక మునిపే
ఒక గొర్రె పిల్ల వధించబడ్డం దేవుని మనసులో జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ అన్నది దేవుని మనసులో ముందే ఉంది. అప్పటికప్పుడు దేవుడు ఆలోచించలేదు, ముందుగానే దేవుడు ఆలోచించాడు. వీరిద్దరికీ ఒక ఎంచుకునే నిర్ణయాన్ని ఇచ్చాను. వీరు తప్పుడు ఎంచుకొని పాపములో పడతారు, అయితే మానవాళిని రక్షించడానికి నేను ఒక విమోచన ప్రణాళిక చేయాలి. పాపం చేసిన తర్వాత చూసి చూడనట్టు ఊరుకునే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆ పాపానికి శిక్ష పడాల్సిందే. ఆ శిక్షను తన కుమారుడని యేసు మీదే వేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దామా? దేవుని బిడ్డలారా, 2 సంగతులు దేవుడు అక్కడ ఏదైనా తోటలో చేశాడు. ఒక విషయం, మొదటి విషయం ఏంటంటే, ఈ ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత ఏం కట్టుకున్నారని రాసిందండి? ఏ ఆకులు? అంజురపు చెట్టు ఆకులు తీసుకొని కచ్చడాలు చేసుకొని వారికి వస్త్రాలుగా కట్టుకున్నారంట. అంటే అంజురపు ఆకులు కుట్టుకొని వాళ్ళు వస్త్రాలలాగా ధరించుకున్నారు. అంటే కుట్టు వేసే జ్ఞానం అప్పుడే మానవుడికి ఉండింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లి చెప్పండి. కుట్టుకొని అంజురపు ఆకుల్ని కుట్టుకొని కచ్చడాలు చేసుకొని, అంటే వారు చుట్టూ కప్పుకునేటట్టుగా బట్టల్లాగా చేసుకొని వాటిని ధరించుకోవాలి అనేది వారికి అర్థమైంది. బికాస్ దే ఫెల్ట్ నేకెడ్. మనం నగ్నంగా ఉన్నాం కదా, దిగంబరులుగా ఉన్నాం కదా అని వారు భయపడి వెంటనే అంజురపాకుల్ని వేసేసుకున్నారు, అంజురపాకుల్ని ధరించుకున్నారు. నిజానికి ప్రభువా, మేము తప్పు చేసాం, దేవా నువ్వు ఎక్కడున్నావు, మేము తప్పు చేసాం, మా వల్ల తప్పయింది, దీనికి మార్గం ఏంటో మాకు తెలియట్లేదని అడిగితే దేవుడు ఆ మార్గం ఏంటో చెప్తుండే. దేవునికి స్తోత్రం. కానీ ఆ మార్గం అడగలేదు వారు. మానవుడు ఎప్పుడు కూడా తన జ్ఞానాన్నే వాడతాడు. హల్లెలూయా. దేవా నీ మార్గం ఏంటి అని అడగడు, ఎప్పుడు తన జ్ఞానాన్ని వాడతాడు. మొదట మానవుడు వాడే జ్ఞానం ఏంటంటే అంజురపు ఆకులు. అందుకే యేసు ప్రభు ఎప్పుడు అంజురపు చెట్లను ఇష్టపడలేదు అసలు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లు చెప్పండి. అంజురపు పళ్ళు తినడానికి బాగుంటాయి, కానీ యేసు ప్రభు మాత్రం ఎప్పుడు అంజురపు చెట్లని ఇష్టపడలేదు. కారణం ఏంటంటే మానవుడు మొదట తయారు చేసుకున్న బట్టలు దేంతో తయారు చేసుకున్నాడు? అంజురపు చెట్టు. ఈ అంజురపు ఆకులు దేనికి సాదృశ్యం అంటే మతానికి సాదృశ్యం. తిరిగి దేవునితో ఒక సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి మానవుడు కనిపెట్టిన పద్ధతే మతం. రిలీజియన్ is a mode, is a system that man has created to find God. దేవుణ్ణి కనుక్కోవడానికి, కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి దేవునితో పునర్నిర్మించుకోవడానికి, దేవునితో తిరిగి కలుసుకోవడానికి మానవుడు చేసిన సొంత ప్రయత్నమే మతం. అందుకే ఏ మతంలో ఉన్న వ్యక్తినైనా మనం కనుక్కుంటే, నువ్వు దేవుణ్ణి కనుక్కున్నావు అంటే వెతుకుతున్నాను అంటారు. హల్లెలూయా. నువ్వు దేవుడు అంటున్నావు, మరి దేవుడిని ఎప్పుడైనా చూసామంటే వెతుకుతున్నాను అంటాం. అంత దొరికేస్తాడా? అంత వెంటనే దొరికేస్తాడా? వెతుకుతున్నా. ఏ మతంలో వారైనా వెతుకుతున్నాను అంటారు. కానీ క్రైస్తవత్వంలో మాత్రం ఆయనే మనల్ని వెతుక్కొని వచ్చాడు, మనం ఆయనకి దొరికాం. దేవునికి స్తోత్రం. అందుకే క్రైస్తవత్వం మతం కాదు. హల్లెలూయా. మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. రిలీజియన్ cannot and will not help you to find God. దేవుణ్ణి కనుక్కోవడానికి మతాచారాలు నీకు సహాయం చేయలేవు. మతం యొక్క నిష్ట నీకు సహాయం చేయలేదు. ఈ రోజుల్లో చాలా విచారకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘాల్లోనే మతం ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేంట్లో ఉందని మతం? క్రైస్తవ సంఘాల్లోనే ఉంది. క్రైస్తవ సంఘంలో మనుషుల హృదయాల్లో మతాచారాలు పాతుకుపోయినాయి. మతం అనే ఆచారం, ట్రెడిషన్ అన్నది పాతుకుపోయింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా కానీ, అమ్మా ప్రతిరోజు నువ్వు దేవుని సందులో ప్రార్థన చేసుకో అంటే చేస్తారండి? చేయరు. అమ్మా 7 రోజులు ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయంటే చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లు చెప్పండి. ప్రతిరోజు మనం బైబిల్ చదువుకోవాలి అంటే చేస్తారా? చేయరు. అమ్మా ఇదిగో ఈ రోజు నుంచి దేవుడు నాతో చెప్తున్నాడు, ఈ రోజు నుంచి సరిగ్గా 7 వారాలు యెషయా గ్రంథం పలానా అధ్యాయం నువ్వు చదువుకోవాలంటే, ఏది ఆగండి బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఆ అధ్యాయం రాసుకుంటారు. ఖచ్చితంగా దాన్ని చేస్తారు. అంటే మతం అంటేనే ఇష్టం మనుషులకి. ఇన్ని మెట్లు ఎక్కాలి, ఇన్ని మెట్లు
దిగాలి, ఇన్ని చుట్లు చుట్టాలి, ఇన్నిసార్లు రౌండ్ కొట్టాలి. ఇవే మనిషికి ఇష్టం. మనిషి దాన్ని ఫాలో అవడానికే ఇష్టపడతాడు కానీ రిలేషన్షిప్ని ఇష్టపడడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఇంకా మతంలోనే బ్రతుకుతూ ఉంటే బయటికి రా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. క్రిస్టియానిటీ ఈజ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ రిలేషన్షిప్. సంబంధం, క్రీస్తుతో సంబంధమే క్రైస్తవత్వం. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఈ సంబంధంలో, లివింగ్ రిలేషన్షిప్ లో మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఏమండి లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. భర్త భార్య ఒక రోజులో వారిద్దరూ ఎన్నిసార్లు మాట్లాడుకోవాలన్నది ఎప్పుడైనా నిర్ణయించుకొని పెట్టుకుంటారా? ఈ రోజు మనం 49 సార్లు మాట్లాడుకోవాలి అనేది పెట్టుకున్నారనుకోండి, అసలు అది రిలేషన్షిప్పేనా? చెప్పండి, రిలేషన్షిప్పేనా? కాదు, అది సంబంధం కాదు. 49 సార్లు మాట్లాడిపోయి 50వ మాట్లాడింది అనుకోండి, పోనీ భార్య 50వ మాట్లాడి ఇదిగో నేను లెక్క పెడతా ఉన్నాను ఉదయం నుంచి, అసలు ఆ లెక్క పెట్టేది సంబంధమే కాదు. దేవుని బిడ్డలారా, లివింగ్ రిలేషన్షిప్ దేవుడు కోరుతున్నాడు. ఆయనతో సజీవ సంబంధాన్ని దేవుడు కోరుతున్నాడు. స్పాంటేనియస్ రిలేషన్షిప్ని దేవుడు కోరుతున్నాడు. యాదృచ్ఛికంగా వచ్చే ఆ సంబంధాన్ని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లు చెప్దామా? ఒక ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని. స్నానం చేయకుండా దేవునితో మాట్లాడొచ్చా? ఏమండి, మాట్లాడొచ్చా? చెప్పులు వేసుకొని దేవునితో మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. నడుచుకుంటా దేవునితో మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. వంట చేసుకుంటా దేవునితో మాట్లాడొచ్చా? తింటా దేవునితో మాట్లాడొచ్చా? ఏమండి, మాట్లాడొచ్చు. కారణం ఏంటంటే మనం ఉన్నది మతంలో కాదు, మనం ఉన్నది సంబంధంలో ఉన్నాం. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? అందుకే దేవుడు మీ చుట్టూ ఉండాల్సిన మంజూరు పాకులు కాదు, నేను తయారు చేస్తాను మీకోసం అని చర్మపు చొక్కాయల్ని దేవుడు తయారు చేశాడు. చర్మపు చొక్కాయల్ని దేవుడే స్వయంగా తయారు చేసి వాళ్ళిద్దరికి ఇచ్చాడు. చర్మపు చొక్కాయలు చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఏమండి, జంతువుల నుంచి వస్తాయి. చర్మపు చొక్కాయ తయారు చేయాలంటే ఖచ్చితంగా ఒక మేకనో ఒక గొర్రెనో బలిచ్చి దాన్ని చంపి దాని చర్మాన్ని తీసి చొక్కాలు తయారు చేయాలి. అంటే మొదటి బలి ఏదెను వనంలోనే జరిగింది. దేవునికి స్తోత్రం. పాపానికి ప్రాయశ్చిత్తం రక్తం చిందించాలి, బలి అర్పించాలి అన్నది దేవుడు అక్కడే చూపించాడు. సిలువ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రక్షణ ప్రణాళిక ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు ఎక్కడ పడిపోయాడో అక్కడే దేవుడు చూపించాడు. ఒకానొక దినాన్న ఒక గొర్రెపిల్ల వధించబడుతుంది. ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా మానవులందరూ రక్షించబడతారని ఆ మొదటి బలిలోనే దేవుడు చూపించేశాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థం అవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి టీచింగ్స్ కొంచెం జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. దేవునికి స్తోత్రం. ఆదివారం ఆరాధనలో ఇటువంటి దిక్కులు చూసినట్టు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. జాగ్రత్తగా వినకపోతే దొరకదు, అర్థం అవ్వదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మొదటి బలిని దేవుడు అక్కడ చేశాడు. ఏ చొక్కాయల్ని ఇచ్చాడంటే వారికి చర్మపు చొక్కాయల్ని. ఇది దేవుడు చేసిన మొదటి విషయం ఏదైనా వనంలో. దేవుడు చేసిన రెండో విషయం, ఏదైనా వనంలో దేవుడు చేసిన రెండో విషయం ఏంటో తెలుసండి? వారిద్దరిని ఏం చేశాడు చెప్పండి? ఎలగొట్టేశాడు. ఈ తోటలో మీరు ఉండకూడదు, ఈ తోటలో మీరు ఉండకూడదు అని చెప్పి వారిద్దరిని వెళ్ళగొట్టేశాడు. తోట వెలుపులకి వెళ్ళగొట్టేశాడు. ఏ నేల నుండి నరుడు తీయబడ్డాడో ఆ నేలను పోయి సేద్యపరచడానికి దేవుడు ఆదాముని అవ్వని ఏదేను తోటలో నుంచే వెళ్ళగొట్టేశాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక్క ప్రశ్న అడుగుతానండి. ప్రేమ గల తల్లిదండ్రులు ఎవరైనా కానీ ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే తప్పు చేసినంత మాత్రాన ఇంటి నుంచి వెళ్ళిపోండి అని అంటారా? ఏమా వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోమంటారు. నువ్వు బయటకు నడు అని ఒకవేళ మాట వరుసకు అంటారేమో, కానీ పిల్లలు బయటకు వెళ్ళినాక అలాగే నించొని డోర్ దగ్గర నించొని చూస్తే ఒక తండ్రిగా తల్లిగా నీ గుండె కొట్టుకోదా? కొట్టుకుంటుంది.
5 నిమిషాలు కూడా బయట నుంచలేవు వాళ్ళని. బయటకు పరిగెత్తు వాళ్ళని పట్టుకొని లోపలికి వచ్చేస్తావు. వాళ్ళు ఏడుస్తారు, నువ్వు ఏడుస్తావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రేమగల తల్లిదండ్రులు ఎవరు కూడా తమ పిల్లల్ని బయటకు నెట్టేయడానికి, వెలివేయడానికి, ఇంటి నుంచి త్రోసివేయడానికి, పంపించేయడానికి ఇష్టపడరు. మరి ప్రేమగల తల్లిదండ్రులే బయటికి పంపించడానికి ఇష్టపడకపోతే దేవుడు ఎందుకు వెలివేశాడు వీరిద్దరిని? దేవుడు ఎందుకు పంపించేశాడు? ఆదాము అవ్వను దేవుడు పంపించేశాడంటే ఆదాము అవ్వ మీద దేవునికి ప్రేమ తగ్గిపోయిందా? దేవుడు వారిని నెట్టేశాడని దేవుని వాక్యం అంటారు. అంతేకాదు, 2 ఖడ్గజ్వాలనిచ్చి పెద్ద పెద్ద ఖడ్గాలు, దూతలు, దేవుని దూతలే అంతంత పొడుగుంటారు, అంతంత పెద్దగా ఉంటారు. వారికి 2 పెద్ద అగ్ని జ్వాలలు వంటి ఖడ్గాలు ఇచ్చంట వారిని ఏదెను వనంలో మనిషి మళ్ళా ప్రవేశించకూడదు, ఈ మనిషి మరలా ప్రవేశించకూడదని చెప్పి 2 పెద్ద అగ్ని జ్వాలలు నిలిపి అక్కడ అడ్డుగా నించోబెట్టాడంటండి. ఏ మానవుడితోనైతే దేవుడు ప్రతిరోజు మాట్లాడాడో, ఏ మనిషితోనైతే ప్రతిరోజు వచ్చి ముచ్చటించాడో, ఎవరితోనైతే అటువంటి సంబంధంలో జీవించాడో వారినే బయటకు వెళ్ళగొట్టేసి వారు మరలా లోపలికి రాకుండా అడ్డుగా దూతలను నిలవబెట్టాడు. దీంట్లో ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. దీంట్లో గొప్ప ప్రేమ ఉంది. దెర్ ఇస్ గ్రేట్ లవ్ ఇన్ దిస్. దేవుడిలా చేయడంలో గొప్ప ప్రేమ, మానవుని పట్ల గొప్ప ప్రేమ ఉంది. ఏంటో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మానవుడు జీవ వృక్ష ఫలాలు తినకుండా మంచి చెడ్డల వృక్ష ఫలాలను తిని మానవుడు పాపిగా మారిపోయాడు. అవునా కాదా? మానవుడు పాపం చేశాడు. ఇప్పుడు మానవుని లోపల ఏం పనిచేస్తుంది చెప్పండి? పాపం పనిచేస్తుంది. మానవుని శరీరంలో ఏం పనిచేస్తుంది? పాపం. మానవుని రక్తనాళాల్లోనికి ఏం వెళ్ళిపోయింది? పాపం, అవిధేయత వెళ్ళిపోయింది. మానవుడు పాపిగా ఉండిపోయాడు. పాపిగా ఉన్న ఈ మానవుడు వెళ్ళి, ఒకవేళ దేవుడు అదే తోటలో మానవుడిని వదిలేస్తే మాత్రం ఈ మానవుడు వెళ్ళి దేన్ని తింటాడు చెప్పండి? జీవ వృక్ష ఫలాల్ని తింటాడు. తింటే ఏమవుతుంది అంటే, మానవుడు జీవవృక్ష ఫలం తింటే మానవుడు నిరంతరం బ్రతుకుతాడు. కాబట్టి నిరంతరము పాపిగానే మిగిలిపోతాడు. కాబట్టి దేవుడు అది తినకుండా మానవుడిని బయటికి పంపించేశాడు. దేవునికి స్తోత్రం. అంటే దీంట్లో గొప్ప ప్రేమ ఉంది. దేవుడు ద్వేషంతో పంపించలేదు, మన మీద ప్రేమతోనే పంపించేశాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పంపించకపోతే ఈ రోజుకి కూడా మనకు నిరీక్షణ ఉండేది కాదు, మానవునికి రక్షణ దొరికేది కాదు, పాపం నుంచి విడుదల మానవునికి వచ్చేది కాదు, పాపం నుంచి విమోచన మానవునికి కలిగేది కాదు. మానవుడు నిరీక్షణ లేని స్థితిలో మిగిలిపోయి ఉండేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదేను వనములోంచి మానవుని పంపించేయడానికి గల కారణం దేవునికి మానవుల మీద ఉన్న గొప్ప ప్రేమ. మానవుడు పాపిగానే మిగిలిపోకూడదని దేవుడు ఆ తోటలోంచి వారిని పంపించేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇది నీ పట్ల, నా పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రేమ. మీలో చాలా మంది అనొచ్చు, ఎంతమందిని చూస్తున్నామన్నా తాగుబోతుల్ని, దేవుడు ఎందుకు వాళ్ళని చంపేయట్లేదు? ఎంతమందిని చూస్తున్నామన్నా తిరుగుబోతుల్ని, దేవుడు ఎందుకు వాళ్ళని చంపేయట్లేదు? ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని పాపాలు జరుగుతున్నాయి, లోకంలో ఎంత భయంకరమైన ఘోరాలు జరుగుతున్నాయి. బాంబులు పెట్టి పేలు చేస్తున్నారు, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఇటువంటి చెడ్డోళ్ళందరినీ దేవుడు ఒక్కసారి టప్మని చిక్కేస్తే అందరు నాశనం అయిపోతారు కదా. ఎందుకు వీళ్ళని దేవుడు చంపేయట్లేదు? ఎందుకు దేవుడు వీళ్ళని నాశనం చేయట్లేదు? ఇంత ప్రేమగల దేవుడైతే, మన క్షేమాన్ని కోరుకున్న దేవుడైతే వీళ్ళందరినీ ఎందుకు క్షణంలో చంపేయట్లేదు, ఎందుకు నాశనం చేయట్లేదు అంటే, దేవుడు ప్రేమగల దేవుడు గనుకనే నాశనం చేయట్లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ పాపి అయిన మానవుడు మారుతాడనే ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఈ పాపి అయిన మానవుడు మారు మనసు పొందుతాడనే ఎదురు చూస్తున్నాడు. ఏదో ఒక అవకాశంలో దేవుని ప్రేమను ఆ వ్యక్తి గుర్తిస్తాడు, ఆ వ్యక్తి దేవుని వైపు వస్తాడనే దేవుడు ఓపికగా, దీర్ఘశాంతంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మానవుణ్ణి
పంపించేయడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు ప్రేమ స్వరూపి కనుకనే ప్రేమతోనే మానవుడిని దేవుడు పంపించేశాడన్న సంగతి మనం చూడగలిగాం. ఇంతవరకు మానవుడు కోల్పోయిన 2 విషయాలు మనం చూస్తాం. మానవుడు పాపంలో పడిన తర్వాత మానవుడు కోల్పోయిన 2 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది, దేవునితో సహవాసం కోల్పోయాడు. అందరూ చెప్పండి, దేవునితో సహవాసం. ఏం కోల్పోయాడు మానవుడు? దేవునితో సహవాసం కోల్పోయాడు. రెండవది, భూమి మీద అధికారాన్ని కోల్పోయాడు. భూమి మీద మానవునికున్న అధికారాన్ని మానవుడు కోల్పోయాడు. పాపం వలన మానవుడు కోల్పోయిన 2 విషయాలు ఏంటి అంటే దేవునితో సహవాసం కోల్పోయాడు, భూమి మీద తనకున్న అధికారాన్ని కోల్పోయాడు. నేను చెప్తున్న ఈ విషయాలు చాలా విలువైనవి. మీరు గ్రహించగలిగితే మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరగగలవో మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. పాపం చేసిన తర్వాత మానవునిలోనికి భయం అన్నది వచ్చింది. పాపం లేకపోతే భయం అన్నది మానవునికి లేదు. పులి అంటే ఎంతమందికి భయం? అందరికి భయమే. దేవునికి స్తోత్రం. నాకేం భయం లేదన్నా ఒర్రని వచ్చింది అనుకోండి, అందరూ ఇటోకలు అటోకలు పరిగెడతారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల సింహం అంటే ఎంతమందికి భయం? అందరికి భయమే. ఎలుగు అంటే ఎంతమందికి భయం? అందరికి భయమే. పావు అంటే ఎంతమందికి భయం? అందరికీ భయమే. బల్లి అంటే ఎంతమందికి భయం? అందరికీ భయమే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లు చెప్పండి. అంటే ఒక పెద్ద జంతువు మొదలుకొని ఒక చిన్న కీటకం వరకు ప్రతి ఒక్కరికి భయమే. మానవుడు ఏలుబడి చేసే స్థితిలో ఉండేవాడు. పాపంలో పడక ముందు మానవుడు దేనికి భయపడలే. పులులు వచ్చినా సింహాలు వచ్చినా మానవుడిని ఏం చేసేవి కాదు. శుభ్రంగా పులి తల మీద చేయి పెట్టి ఇలా నిమిరేవాడు. ఇది మానవునికున్న అసలు స్టేజ్. దేవునికి స్తోత్రం. సింహం ప్రక్కనే కూర్చొని మానవుడు ఆడుకునేవాడు. మానవునికి సింహం అంటే భయం లేదు, పులి అంటే భయం లేదు, ఏ అంటే భయం లేదు. పాపంలో పడక ముందు. పాపంలో పడిన తర్వాత మానవుడు భూమి మీద తనకున్న అధికారాన్ని కోల్పోయాడు. హీ హాస్ లాస్ట్ హిస్ అథారిటీ, హిస్ డొమైన్ ఆన్ ది ఎర్త్. భూలోకంలో ఏలుబడి చేసే ఆ అధికారాన్ని కోల్పోయాడు. కాబట్టి ఇప్పుడు పిల్లి మ్యావ్ అన్నా భయపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లు చెప్పండి. అప్పుడేమో పులికి భయపడిన వాడు ఇప్పుడు పిల్లికి కూడా భయపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మొన్న ఒక పిల్లి కనబడ్డది నాకు మధ్యరాత్రి లేసి ఎక్కడి నుంచి ఇది గట్టిగా అరుస్తుందని చెప్పి డోర్ తీసాను. మా బెడ్రూమ్ డోర్ తిరగగానే అది అలాగే నుంచి నన్ను చూసి మేమంటుంది. అయితే హుష్ అన్నా కానీ అది కదలట్లేదు, ఇంకా మియాం అంటాను. ఇదే నాతో మాట్లాడుతుంది అని నేను అనుకుంటున్నా. అది ఎంతసేపు చూసినా అలాగే అంటుంది. దేవుని బిడ్డలారా, నిజం చెప్తున్నాను, ఒక క్షణం నాకు భయం అనిపించింది. ఎందుకంటే అక్కడ నేను పిల్లి తప్ప ఎవరు లేవు. ఆ రెండే నేను పిల్లే ఉన్నాం. అదేమో నాతో మాట్లాడుతున్నాం, మనిషి మాట్లాడుతున్నట్టు మియాం అంటుంది. అంటే వెళ్తలే, అంటే ఏమన్నా వెళ్ళట్లేదు. ఒక క్షణం నాకు ఇదేట్రా బాబు, ఇది దయ్యం పట్టిందా ఈ పిల్లకి, లేకపోతే ఈ పిల్ల ఏంటి, ఈ పిల్ల సడన్ గా నా మీద ఎగురితే అని అనిపించగానే లోపలికి వచ్చి ధనవంతం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, పిల్లంటే కూడా భయం మానవుడికి వచ్చిందంటే, అప్పట్లో పులులంటేనే భయపడిన మానవుడు పాపం బట్టి తన అధికారం కోల్పోయాడు గనుక ఇప్పుడు ఉన్న చిన్న జంతువులకి, క్రిమి కీటకాలకు కూడా భయపడుతున్నాడు. ఇది పాపం వలన మానవుడు కోల్పోయిన విషయం. మొదట దేవునితో సహవాసం కోల్పోయాడు. రెండవదిగా ఏం కోల్పోయాడు చెప్పండి? భూమి మీద అధికారం కోల్పోయాడు. అందరూ చెప్పాలి ఈ విషయాలు. దేవునితో సహవాసం కోల్పోయాడు. రెండవది ఏం కోల్పోయాడు? భూమి మీద అధికారం కోల్పోయాడు. హీ హాస్ లాస్ట్ హిస్ అథారిటీ, హిస్ డొమైన్ ఆన్ ది ఎర్త్. భూమి మీద తన అధికారాన్ని కోల్పోయాడు. యేసు ప్రభు వచ్చినాక భూమి మీద మనిషికి ఎటువంటి అధికారం ఉందో యేసయ్య చూపించాడు. ఎలా చూపించాడు తెలుసండి? యేసయ్య చెట్లతో మాట్లాడేవాడు. చెట్టుతో మాట్లాడి, ఇక మీద నీ ఫలములు ఎవడు తినకుందును గాక అనగా నిండిపోయేది అది. దేవునికి స్తోత్రం. వీళ్ళు స్టన్ అయిపోయేవారు. ఇదేట్రా బాబు, ఈయన మానవుడు, అది చెట్టు, కానీ ఏం చెప్పింది అది వింటుందేంటి, ఈయన ఏం చెప్తే అది వింటుందేంటి, సృష్టిని ఆజ్ఞాపించే అధికారం మనిషికి ఉందా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. సముద్రం ఉవ్వెత్తులు లేస్తుంటే అన్నాడు, సముద్రం ఆగిపోయింది, సముద్రం నిమ్మలం అయిపోయింది. ఈయన ఎలాంటి వాడు అని వారు అన్నారంట. కారణం ఏంటి?
మనిషికి ఒరిజినల్గా ఇటువంటి అధికారం ఉండేది. ఆ అధికారాన్ని మానవుడు కోల్పోయాడు. తిరిగి యేసు ప్రభు దాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్పండి. జీసస్ manifested man's original authority. మానవుడు కలిగి ఉన్న గొప్ప అధికారం ఎటువంటిదో యేసు తన జీవితంలో చూపించాడు. ఇది మనం కలిగి ఉన్న అధికారం. ఆదాము కోల్పోయిన అధికారం ఇదే అని చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకో విషయం ఏంటో తెలుసండి, పాపంలో పడక ముందు మానవుడికి ఒక్క తలనొప్పి కూడా లేదు, అందుకే జండు బామ్ కూడా లేదు. దేవునికి స్తోత్రం. పాపంలో పడకముందు మానవునికి ఒక తలనొప్పి కూడా లేదు. మీరు అడగొచ్చు, అన్న ఒకవేళ ఈ ఆదాము అవ్వలు ఎప్పుడు చెట్ల మీద బతికేవాళ్ళు కదా, వీళ్ళు చెట్ల మీద బతికి మరి చెట్టు ఎక్కేటప్పుడు పడ్డాడు అనుకోండి, ఒకవేళ పడితే ఈ కాలంతా రక్కిపోయింది అనుకోండి, ఈ కాలంతా రక్కిపోతే అప్పుడు ఏ ఐడియన్ ఉంది, ఏ కట్టుకున్నారు, ఏం జరిగి ఉంటుంది అంటే ఏం జరిగి ఉండదండి. ఒకవేళ కాలుకి దెబ్బ తగిలినా ఇలా అనుకుంటే మానిపోయేది. అటువంటి స్వస్థత, అటువంటి శక్తి మానవుల్లో నివాసం ఉండింది పాపంలో పడకముందు. పాపంలో పడినాక మానవుడు పిక్చరే మారిపోయింది. మొత్తం టర్న్ అయిపోయాడు మానవుడు. దేవునికి స్తోత్రం. మానవుడు గతి మారిపోయింది. మానవుడు ఏమి కలిగి ఉన్నాడో దాన్ని అంతటిని కోల్పోయాడు. గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయాడు, చప్పబడిపోయాడు మానవుడు. కాబట్టి రెండు కోల్పోయాడని చెప్పాను. ఏంటి, ఏమేమి కోల్పోయాడు చెప్పండి? దేవునితో సహవాసం కోల్పోయాడు, ఇంకా భూమి మీద తన అధికారాన్ని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. మానవుడు దేవునితో సహవాసం కోల్పోయాడు అంటే దేవుడి నుంచి దూరం అయిపోయాడు. దేవుడిచ్చిన అధికారాన్ని కూడా కోల్పోయాడు. ఇప్పుడు ఆ అధికారం ఎవరి చేతికెళ్ళింది? అధికారం కోల్పోయాడు. ఆ అధికారం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? సాతాను ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ అధికారం ఎవరి చేతికెళ్ళింది? సాతాను చేతికెళ్ళింది. అంటే పాపంలో పడి మానవుడు ఏం చేశాడంటే ఈ తాళపు చెవులను తీసుకెళ్ళి సైతాన్ చేతిలో పెట్టాడు. ఇట్లా ఇక మీదట భూమిని పరిపాలన చేసి ఏలుబడి చేసేది నేను కాదు, ఇక మీదట నువ్వే ఏలుబడి చేస్తావు, ఇక మీదట రాజువు నువ్వే, ఇక మీదట పరిపాలన చేసేది కూడా నువ్వే అని మానవుడు తనకున్న అధికారాన్ని కాస్త ఎవరికి ఇచ్చాడంటే సాతాను చేతికి ఇచ్చాడు. సాతాను చేతికి అప్పగించాడు తన అధికారాన్ని. ఎవరి మాటకు లోబడతామో వారికి మన మీద మనం అధికారం ఇస్తాం. అవునా కాదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. To what you are subjected, to what you submit, you give an authority to that thing. ఏ మాటకు నువ్వు లోబడతావో, ఎవరి మాటకు నువ్వు లోబడతావో వారికి నీ మీద అధికారం ఇచ్చినట్లు లెక్క. నీవు ఆదాము అవ్వలు అపవాది మాటకు లోబడ్డారు కాబట్టి ఇప్పుడు అపవాది గ్రేట్ అయ్యాడు, వారు వానికంటే తక్కువైపోయారు. ఇప్పుడు అపవాది భూలోకాన్ని పరిపాలన చేసేవాడుగా మారిపోయాడు. కారణం వారికి ఉన్న అధికారాన్ని వాడి చేతిలో తీసుకెళ్ళి పెట్టేశారు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. నాకు తెలుసు సైతాను వీటిని విన్నవాడు. హల్లెలూయా. కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు అపవాది గురించి. అపవాది అనగా ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానికి నాకు ఏమాత్రం పాలు పంపులు లేవు అన్నాడు. కావలిస్తే ఆ రెఫరెన్స్ మీరు రాసుకోవచ్చు. యోహాను సువార్త 12:31 చదవడానికి సమయం లేదు, కానీ యోహాను సువార్త 12:31 మాట ఉంది. యోహాను సువార్త 14:30 కూడా ఇదే మాట రాస్తుంది. హీ ఈస్ కాల్డ్ అ ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్. లోకాధికారి అని పిలిచాడు. యేసు ప్రభువే అపవాదిని ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? లోకాధికారి అని పిలుస్తున్నాడు. సైతాన్ని లోకానికి అధికారని యేసు ప్రభు పిలుస్తున్నాడు. మీరు అడగొచ్చు, అదేంటండి, యేసు ప్రభు దేవుడు కదా, యేసు ప్రభు దేవుడై ఉండి వాడిని అధికారాన్ని పిలవడం ఏంటి, వాడిని లోకాధికారాన్ని పిలవడం ఏంటి అని అనొచ్చు. వాడు లోకాధికారి ఎలా అయ్యాడంటే మానవుడు ఇచ్చిన అధికారాన్నే తీసుకొని వాడు లోకాధికారి అయ్యాడు. మానవుడు కోల్పోయిన అధికారమే వాని చేతికి వచ్చింది, వాడు ఆ విధంగా లోకాధికారి అయ్యాడు. కాబట్టే యేసు ప్రభు వాడిని లోకాధికారి అని పిలిచాడు. ఇంకొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా.
యేసు ప్రభు శోధించబడ్డాడు. ఏ దినాల్లో శోధించబడ్డాడు చెప్పండి? ఏ దినాల్లోనండి? ఉపవాసం చేస్తున్న దినాల్లో. ఓకే, చాలా మంది అనేది ఏంటంటే ఉపవాసం ఉంటే చాలా శోధనలు వస్తాయి బ్రదర్, అందుకే నేను ఫాస్టింగ్ ఉండను అంటారు. హల్లెలూయా. ఉపవాసం ఉంటే శోధనలు రావడం కాదండి, అసలు ఉపవాసం చేస్తున్నప్పుడు శోధన వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అప్పుడు నీ శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. ఉపవాసం ఉన్న రోజు నువ్వేం తినవు కాబట్టి అప్పుడే చికెన్ స్మెల్ కొంచెం ఘాటుగా వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడే వేసిన పూరీలు తాజాగా కనబడుతుంటాయి. అప్పుడే దోశ చట్నీ చాలా కమ్మగా అనిపిస్తుంటుంది, తినకపోయినా నీకు అనిపిస్తుంటుంది. అంటే ఉపవాసంలో ఉన్నప్పుడే నీకు శోధన ఎక్కువ కనబడుతుంది. కాబట్టి యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజుల ఉపవాసంలో యేసు ప్రభుని శోధించడానికి ఎవరు వచ్చారంట? సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి ఆయన శోధిస్తున్నప్పుడు మొదటి శోధన ఏమన్నాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను, ఎందుకు ఇలా చనిపోతావు అంటే యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ, మీరు బైబిల్ చదువుతున్నారు అసలు? చెప్పండి మరి. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పి దేవుడు జవాబిచ్చాడు, యేసయ్య జవాబిచ్చాడు. రెండవ శోధన ఏంటి? నీవు నా గాన్ని మొక్కినట్లయితే ఈ లోక రాజ్యములన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అన్నాడు. ఏమండి, ఎవరు ఇస్తారు చెప్పండి? ఎవరికి అధికారం ఉందో ఇస్తారు, అవునా కదా? అధికారం లేనోడు ఆ మాట అనగలడా? అనలేడు. లోకరాజ్యాలన్నిటినీ చూపించాడంటే యేసుప్రభుకి. చూపించి ఈ లోకరాజ్యాలన్నీ నీవైపోతాయి. యేసుప్రభు ఇందుకే కదా నువ్వు వచ్చింది, అసలు ఈ లోకాన్ని తిరిగి సంపాదించుకోవడానికే కదా నువ్వు వచ్చింది. ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా, ఒకటి నువ్వు చేయాలి. నువ్వు చేయాల్సింది ఒకటి. ఎవ్వరు లేదు ఇక్కడ, మనిద్దరమే ఉన్నాం. నువ్వు నేను మనిద్దరమే ఉన్నాం. ఈ అరణ్యంలో, ఈ అడవిలో ఎవడు చూడట్లేదు, ఎవ్వరు లేరు. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఒక్కసారి అలా నాకు వంగి అలా నమస్కారం చెయ్యి, అంతే. చేస్తే వెంటనే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాం. అంటే ఈ టెక్నిక్ ఏదో బాగుంది, నేను సిలువని ఎక్కక్కర్లే, హింసలు భరించక్కర్లే, నిందలు భరించక్కర్లే, ఏమండి అవమానాలు భరించక్కర్లే, ఆ కార్పెంటరీ పని చేయాల్సిన అవసరం లేదు, దేవునికి స్తోత్రం, ఆ పన్నులు కట్టాల్సిన అవసరం లేదు, జనాలతో తిట్లు తినాల్సిన అవసరం లేదు, బోధించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇంకో 12 మంది స్టూపిడ్ ఫెలోస్ని వేసుకొని వీళ్ళు నా శిష్యులు అని చెప్పి వాళ్ళని పెద్ద గ్యాంగ్ లాగా తయారు చేసి ఎక్కడ పడితే వాళ్ళని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ పరిచర్య గోలే నాకు లేదు, ఒకసారి వీడికి వంగితే అయిపోద్దులే అని అనుకున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పోనీ ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లోకరాజ్యాలన్నీ ఇవ్వడానికి నీకేం హక్కు ఉంది? నీకేం అధికారం ఉంది? నీకు అంత అధికారం ఉందా, అంత హక్కు ఉందా అని యేసుప్రభు తిరగబడ్డా? లేదు. కారణం యేసయ్యకి తెలుసు, ఆ లోకరాజ్యాల మీద వాడికి అధికారం ఉందని యేసయ్యకి తెలుసు. ఆ అధికారాన్ని సిలువతో సంపాదించడానికి యేసయ్య వచ్చాడు. చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసయ్య మనసులో అనుకొని ఉంటాడు, నాకు తెలుసురా, ఈ శోధంతో నువ్వు వస్తావన్న సంగతి నాకు తెలుసు, ఈ మార్గం చూపిస్తావని కూడా నాకు తెలుసు, కానీ ఇది ఎలా సంపాదించాలో కూడా నాకు తెలుసు. ఐ నో హౌ టు గెట్ బ్యాక్ దిస్ అథారిటీ. మానవుడు కోల్పోయిన ఈ అధికారాన్ని తిరిగి ఎలా సంపాదించాలో నాకు తెలుసు. సిలువ చేత నిన్ను పట్టుకుంటాను, నిన్ను జయిస్తాను, నిన్ను ఓడిస్తాను, మరణాన్ని జయిస్తాను, పాపాన్ని జయిస్తాను. సిలువలో నా ప్రాణాన్ని అర్పించి నీ మీద అధికారం సంపాదిస్తాను. అప్పుడు లోక రాజ్యాలన్నీ నా అవుతాయి. నేను ఆ విధంగా సంపాదిస్తానే కానీ ఈ విధంగా నీకు మొక్కి నేను సంపాదించనని యేసయ్య తన హృదయంలో అనుకున్నాడు. ఆయనకు తెలుసు ఆ సంగతి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య సిలువ వరకు రావడానికి కారణం ఏంటి చెప్పండి? ఏ సంబంధాన్ని, సహవాసాన్ని మానవుడు కోల్పోయాడో ఆ సహవాసాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. సిలువను ఎక్కాల్సి వచ్చింది. తర్వాత ఏ అధికారాన్ని మానవుడు కోల్పోయాడో ఆ అధికారాన్ని తిరిగి మానవునికి సంపాదించడానికి యేసయ్య సిలువ అవసరమైంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం.
అందుకే ఆయన సిలువ వేయబడి మరణించి పాతి పెట్టబడి 3 దినాలు ఆయన సమాధిలో ఉండి 3వ దినం తర్వాత ఆయన లేచిన తర్వాత ఆయన మొట్టమొదటిగా కనబడింది ఎవరికి కనబడ్డాడండి? మగ్దలేనే మరియకు కనబడ్డాడు. మొట్టమొదటిగా ఈ మగ్దలేనే మరియకు కనబడ్డాడు. ఎందుకు ఒక స్త్రీకి కనబడ్డాడు ఆయన అని అంటే, ఒక స్త్రీనే ఈ అధికారాన్ని ముచ్చటగా సైతాన్ చేతిలో పెట్టింది కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అది జ్ఞాపకం చేయడానికే ఒక స్త్రీ సాతాను చేతికి ఇచ్చేసిన ఈ అధికారాన్ని తిరిగి నేను సంపాదించాను నా మరణం ద్వారా అని చూపించడానికే మొట్టమొదట ఆయన మరణించి తిరిగి లేచిన మొట్టమొదటిసారి ప్రత్యక్షమైంది. నీవు కోల్పోయిన అధికారం నీకు తిరిగి ఇవ్వడానికే నేను వచ్చాను అన్నట్టుగా ఒక స్త్రీకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మానవుని యొక్క పతనం వల్ల పాపం మనందరికీ సంప్రాప్తమైంది. ఆ పాపాన్ని తొలగించడానికే యేసయ్య సిలువను భరించాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, దేవునితో ఉన్న సహవాసం, కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మానవునికి ఇవ్వడానికే యేసయ్య సిలువ అవసరమైంది. మూడవదిగా, కోల్పోయిన అధికారాన్ని మానవునికి తిరిగి ఇవ్వడానికే యేసయ్య సిలువ అవసరమైంది. ఆమేన్. రేపటి దినాన్న ఇంకా అనేకమైన అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లు చెప్దామా? నేర్చుకుందామా ఇలాంటి విషయాలు? హల్లెలూయా. దేవుని వాక్యంలో చాలా ఆరోగ్యకరమైన విషయాలు, చాలా విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలియని విషయాలు, మనకింత సమయం దొరకదు ఇలా ఈ విషయాలన్నీ ధ్యానించడానికి. దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని మనం వాడుకుందాం, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాం. నిన్నటి దినాన్ని చెప్పాను, ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకని చెప్పాను? 3 కారణాలు చెప్పాను. మొదటి కారణం ఏంటి? ఆత్మీయంగా సిద్ధపరచబడ్డానికి, స్పిరిచువల్ లైఫ్లో సిద్ధపడడానికి. రెండవ కారణం ఏంటని చెప్పాను? ఆత్మీయ విడుదల కోసం, స్పిరిచువల్ బ్రేక్ త్రూ కోసం మనం ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నాం. మూడవది ఏంటి చెప్పండి? ఆత్మీయ ఎదుగుదల కొరకు. దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాలు మనందరి జీవితాల్లో జరుగుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక గొప్ప శుభవార్తను విన్నాం. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించాడు గనుకనే ఆయన శిలువ మరణానికి అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, పడిపోయిన మానవుడిని తిరిగి ఎలా లేపడానికి, ఎలా లేవనెత్తడానికి వచ్చాడు అన్న సంగతి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. హల్లెలూయా. ఒకవేళ మనల్ని వదిలేసి ఉంటే, పడిపోయిన మానవుడిని పతనంలోనే ఉంచేస్తే, ఆ పాపంలోనే మానవుడు మగ్గిపోయి ఉండిపోతే, ఈరోజు మనం ఇంత సంతోషంగా రక్షణానందాన్ని పొందుండే వారం కాదు. దానిని బట్టి ఈరోజు మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం.